కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అన్న, మాకందరికీ చాలా ఇష్టమైన కవి, ఈ కాలంలో కవిత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన అతి కొద్ది మందిలో మొదటి వరుసలో ఉండే ప్రజాకవి మా జయరాజన్న. అదేవిధంగా పిడిఎస్యు జార్జ్ రెడ్డి, నాగేశ్వరరావు, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు, వేదిక ముందు ఉన్న మిత్రులారా, జయగోపాల్ గారు భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తూ, ఆ ఆలోచనలో భాగంగా ప్రతి మనిషి తాత్విక నేపథ్యం ఏమై ఉండాలి అనే చర్చలు జరుగుతున్నప్పుడు, ప్రతి మనిషికి ఏదైనా సరే ప్రకృతి ఆధారంగా ఉండాలి, హేతుబద్ధత మూలంగా ఉండాలి, శాస్త్రీయత దృక్పథంగా ఉండాలి అని ఆలోచించి, కేవలం ఆలోచనలు కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆ ఆలోచనలు ఆచరణలో దాల్చాలంటే దానికి ఒక సంఘం ఉండాలని, ఒక సంఘాన్ని నిర్మాణం చేసి, ఆ సంఘం కొద్దిమందితో పరిమితమయ్యేది కాకుండా విశాలంగా ఉండాలని భావించాడు. ఆ విశాలంగా ఉండాలని తలంపులో ఎన్నో ప్రయోగాలు చేసి, ముఖ్యంగా సమాజంలో చోదక శక్తులు ఎవరుంటారు అంటే ఉత్పత్తి శక్తులే చోదక శక్తులు అని మార్క్స్ చెప్పాడు. ఉత్పత్తి శక్తులంటే సంపదను సృష్టించేవాళ్ళు. ప్రపంచంలో వాళ్ళు కార్మికులు, వాళ్ళు రైతులు, వాళ్ళు శ్రమజీవులు. ఈ ఉత్పత్తి శక్తులు సంపదను సృష్టిస్తాయి, సంపదకు దూరం అవుతాయి, సంపదకు దూరం చేస్తారు కొందరు. వాళ్ళు మళ్ళీ సమాజాన్ని మార్చడంలో శోధక శక్తులుగా ఉంటారని మార్క్స్ చెప్పాడు. ఇది ఒక అర్థంలో. కానీ సమాజాన్ని వేగంగా మార్చే శక్తి ఎవరికి ఉంటుంది అని ఆలోచించినప్పుడు యువతరానికే ఉంటుంది. ఆలోచననైనా, త్యాగపూరిత లక్షణమైన, కష్టపడి పనిచేయటమైనా, సమాజాన్ని మార్చే తలంపు కలిగి ఉండటమైనా, లేదా కొన్ని ఆశయాలు, లక్ష్యాలు నిర్మాణం చేసుకునే వయసైనా యువతరానికి ఉంటుంది. ఆ యువతరం 15 ఏళ్ల నుంచి మొదలు పెడితే 35 ఏళ్ల వరకు అని ఆనాడు వాళ్ళు నిర్ణయించుకున్నారు. బహుశా ఈనాటికి అది మారిపోయి ఉండొచ్చు. మనిషి జీవితం 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న రోజుల్లో అది 30-35 ఏళ్ళు యూత్ అనే మాటలో వాడారు. ఇప్పుడు మనిషి జీవితం 80 ఏళ్ళకి దాటిన తర్వాత అదేవిధంగా యూత్కు సంబంధించిన ఆ వయసు కూడా 35 నుంచి 40కి పెరగవచ్చు. అట్లాంటి యువత, అమ్మాయిలు, అబ్బాయిలు, వీళ్ళకి సుందరమైన స్వప్నాలు ఉంటాయి. తమ గురించి, తమ జీవితం గురించి, తమ కుటుంబం గురించి సుందరమైన స్వప్నాలు ఉంటాయి. దానితో పాటు అందమైన లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి విశ్రమించకుండా పరిశ్రమించే గుణం కూడా యువతరానికి ఉంటుంది. 10th క్లాస్ పాస్ కావాలి, ఇంటర్మీడియట్ పాస్ కావాలి, డిగ్రీ పాస్ కావాలి, పీజీ పాస్ కావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. ఇది వ్యక్తిగతమైన ఆలోచన. తమ జీవితాన్ని నిర్మాణం చేసుకోవడానికి కావలసిన ఆలోచన. ఇది మాత్రమే కలిగి ఉండరు. తమ కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలని కూడా యువతరం ఆలోచిస్తుంది. తన ముందు జరిగే అన్యాయాలను ప్రతిఘటించాలనే ఆలోచన యువతరానికి వస్తుంది. ఈ అన్యాయాలను ప్రతిఘటించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ అన్యాయాలకు కారణాలేమిటి అనే అన్వేషణ మొదలవుతుంది. ఆ అన్వేషణ, అన్యాయాలకి కారణమైన అన్వేషణ, ఒకచోట మతము, ఒకచోట దేవుడు, ఒకచోట పెట్టుబడిదారుడు, ఒకచోట భూస్వామి, ఒకచోట యజమాని, వీళ్ళందరూ అన్యాయం చేసే క్రమంలో ఉంటారు. ఈ అన్యాయం చేసే క్రమంలో మతము, దేవుడు కూడా ఉంటారు. కనుక మతము, దేవుడు అన్యాయం చేయడానికి ఒక ఆలంబనగా నిలబడుతూ ఉన్నారు.
ఈ ఆలంబనంగా నిలబడుతున్నప్పుడు సమాజంలో ఎప్పుడైనా సమాజాన్ని మార్చే శక్తి ఉన్న యువతరాన్ని ఆర్గనైజ్ చేయకుండా మనం ఏ మార్పు తీసుకురాలేమని ప్రపంచ ఉద్యమాలన్నీ భావించినట్లే జయగోపాల్ గారు కూడా భావించారు. అట్లా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ఏర్పడింది. ఆ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ చాలా సంఘాలు ఉన్నాయి. మనకు మొదటి నుంచి ఈ దేశంలో మొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ 1936లో ఏర్పడింది. 1948, 49 ఏబీవీపీ ఏర్పడింది. 64లో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది. 64లో సిపిఎం పార్టీ ఏర్పడితే ఆ తర్వాత కొద్ది కాలానికి బహుశా 70ల కాలంలో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది. 74లో ఆర్ఎస్యు ఏర్పడింది, పీడిఎస్యు ఏర్పడింది. ఒకే రోజు 2 సంఘాలు ఏర్పడ్డాయి, విప్లవ విద్యార్థి సంఘాలు. ఇక అట్లా మనం మొదలు చెప్పుకుంటూ వస్తే చాలా సంఘాలు అట్లా విద్యార్థి సంఘాలు వచ్చాయి. ఇవన్నీ విద్యార్థి సంఘాలు ఉండగా మళ్ళీ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఎందుకు అవసరం వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న కన్నా ముందు ఏఎస్ఎఫ్ ఉండగా ఏబీవీపీ ఎందుకు అవసరం వచ్చింది, ఎస్ఎఫ్ఐ ఎందుకు అవసరం వచ్చింది, ఇవన్నీ ఉండగా పీడిఎస్యు ఆర్ఎస్యు ఎందుకు అవసరం వచ్చింది అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎస్ఎఫ్ఐకి ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది, ఏఎస్ఎఫ్కి ఒక ప్రాపంచిక దృక్పథం ఉంది. దేశానికి స్వాతంత్రాన్ని సాధించాలి, అది ఆనాటి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు. తర్వాత ఈ దేశంలో జాతీయోద్యమం జరుగుతుంది కనుక జాతీయోద్యమానికి జాతి అనే భావన, హిందూ జాతి అనే భావన పెంపొందించాలి అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. హిందూ జాతి అనే భావన పెంపొందించడం కోసం యువతరాన్ని సమీకరించాలి కనుక వాళ్ళు ఏబీవీపీ అనే సంఘం పెట్టుకున్నారు. అట్లే భారతదేశంలో విప్లవం తీసుకురావాలని అనుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ మార్పు జరగలేదు, విప్లవం తీసుకురావాలని అనుకొని సిపిఎం ఏర్పడింది. ఆ విప్లవం తీసుకురావడం కోసం విద్యార్థులు కూడా అవసరం కనుక ఎస్ఎఫ్ఐ ఏర్పడింది. ఏర్పడినటువంటి వాళ్ళు విప్లవం తీసుకురాలేదనే బాధతో నక్సల్బరీ వచ్చింది. ఆ నక్సల్బరీ క్రమంలో సాయుధ పోరాటం నడపాలి, వర్గ పోరాటం నడపాలని ఆలోచించింది ఆనాటి విప్లవ పార్టీ. ఆ పార్టీలో ఆలోచనలో భాగంగా మళ్ళీ విప్లవాన్ని నడపాలంటే విద్యార్థి యువతరమే అవసరం కనుక పీడిఎస్యు ఆర్ఎస్యు సంఘాలు ఏర్పడ్డాయి. మరి ఈ సంఘాలకి విప్లవం ఉంది. ఒక సంఘానికి స్వాతంత్రం లక్ష్యంగా ఉంది, మరో సంఘానికి హిందూ మతం లక్ష్యంగా ఉంది, ఇంకో సంఘానికి విప్లవం లక్ష్యంగా ఉంది, మరి 2 సంఘాలకి విప్లవం రావాలంటే సాయుధ పోరాటం చేయాలనే లక్ష్యం ఉంది. కానీ వీటికి ఎక్కడ కూడా మతానికి వ్యతిరేకమైన ఆలోచనలు విద్యార్థులు ప్రోధి చేయాలనే లక్ష్యం ప్రధాన లక్ష్యం కాదు. వీటి ప్రధాన లక్ష్యం చెప్పాను నేను. మరి ప్రధాన లక్ష్యం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అంటే ఏమిటి? సైన్స్ను ప్రజలలో, విద్యార్థులలో వ్యాపింపజేయటం అనేది సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రధాన లక్ష్యం. విద్యార్థుల్లో సైన్స్ను వ్యాపింపజేయాలి. సైన్స్ అనేది ప్రపంచం అంతా నమ్ముతుంది. ఈ ప్రపంచమంతా నడవడానికి, అభివృద్ధి కావడానికి సైన్సే ప్రధానం కనుక ఆ సైన్స్కు భిన్నంగా ఆలోచించే ఆలోచనలు తరగతి గదిలో ఉన్నప్పుడు ఈ సమాజం ఎట్లా సైంటిఫిక్గా తయారవుతుంది? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించి మానవ జీవితం మారుతూ ఉన్నప్పుడు మరి దానికి భిన్నంగా క్లాస్ రూమ్ పాఠాలు లేదా బయట సమాజంలో, కుటుంబంలో ఈ సైన్స్కు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఎట్లా సమాజం మారుతుంది అనే ఆలోచన చేసి ఆనాటి పెద్దలు జయగోపాల్ గారు, ఇంకొద్దిమంది పెద్దలు కలిసి దీనికోసమే పనిచేయడానికి ఒక విద్యార్థి సంఘం ఉండాలి. ఆయా విద్యార్థి సంఘాలకి ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి. మరి ఈ లక్ష్యాన్ని సైన్స్ను విద్యార్థులకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో విద్యార్థి సంఘం ఉండాలని ఆ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఇన్ని సంవత్సరాల సంఘం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇవాళ ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నది. కనుక భారత సమాజంలో మొదటి నుంచి మతము ఉన్నది, మతానికి వ్యతిరేకమైన భావాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన భావాలు ఉన్నాయి. భారత సమాజం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇట్లా ఉండటం అనేది ప్రపంచం లక్షణం. ఇట్లా ఉండకపోతే ఆశ్చర్యం, కానీ ఉండటం అనేది ప్రపంచం లక్షణం. ప్రపంచం ఆరోగ్యకరంగా ఉంది అని అర్థం. ఏమీ మాట్లాడకుండా, ఏమీ చర్చించకుండా మౌనంగా మనం అన్నీ అంగీకరిస్తున్నామంటే ఆ కుటుంబం ఆరోగ్యకరంగా లేదు అని అర్థం. ఆ సమాజం, ఆ సంఘం ఆరోగ్యకరంగా లేదు అని అర్థం. ప్రశ్న ఉత్పన్నమైన చోట చర్చ మొదలవుతుంది. చర్చ ఉత్పన్నమైన చోట ప్రజాస్వామీకరించబడుతుంది. ఆ ప్రజాస్వామీకరించబడిన ప్రతి విషయం సమాజ మార్పులో భాగం అవుతుంది. అందుకే ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అని అన్నప్పుడు దేవుడు లేడు అని మొదలైంది. ప్రారంభం నుంచే 3000 సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడని ఒకరంటే దేవుడు లేరు అని ఒకరు అన్నారు. కనుక దేవుడు లేడు అని మనం అంటే మనం ఏదో దేశద్రోహం చేసినట్లు కాదు.
మన ఏదో చట్ట వ్యతిరేకంగా మాట్లాడినట్లు కాదు. ఇవాళ అట్లాంటి పరిస్థితి వచ్చింది మనకు సమాజంలో. కానీ దేవుడు ఉన్నాడు అనే వాదన ఎంత ఉందో దేవుడు లేడు అనే వాదన కూడా అంతే ఉంది. అది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నట్లే భారతదేశంలో కూడా ఉన్నది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాదనని సజీవంగా ఉంచడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే దోపిడికి ప్రధాన రూపం మతము అని చెప్పాను నేను ప్రారంభంలో మీకు. ఈ ప్రపంచంలో దోపిడీ జరుగుతున్నట్లు ప్రపంచం మొత్తం దోపిడీకి ప్రధాన ఆధారము రూపం మతమే. ఎందుకంటే మతం పేరు మీద మనిషిని దోపిడీ చేయటం చాలా సులభం, ఇతరేతర విషయాల కన్నా చాలా సులభం. ఎందుకు సులభం అంటున్నానంటే, మతము అంటే వాట్ ఈజ్ రిలీజియన్ అనే ప్రశ్న మనం వేసుకుంటే మానవాతీత శక్తులని నమ్ముకోవటం మతము అని నిర్వచనం ఉన్నది. మీరు ఏ నిఘంటువు అనే తీసుకోండి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకుంటారా, బ్రౌన్ నిఘంటువు తీసుకుంటారా, ఏ నిఘంటువు తీసుకున్నా కూడా నిఘంటువు అర్థాలు ఏమిస్తున్నాయంటే మానవాతీత శక్తులని నమ్ముకోవడం మతము, ప్రకృతేతర శక్తులని నమ్ముకోవడం మతము. మన కళ్ళ ముందు కనిపించేది మనిషికి ఉండే శక్తి ఏమిటి మనందరికీ తెలుసు. మన కళ్ళ ముందు కనిపించేది ప్రకృతికి ఏ శక్తి ఉందో మనందరికీ తెలుసు. మనిషికి ప్రకృతికి అతీతమైన శక్తి ఏముంటుంది అనేది ప్రశ్న. ఏముంటుంది అంటే నమ్మకం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఎప్పుడు కూడా సైన్స్ కాదు. నమ్మకం అనేది నమ్మకమే. నమ్మకాలు చాలామందికి ఉండొచ్చు, మనం వాటిని తప్పు పట్టలేము, ఎవరి నమ్మకాలు వాళ్ళే. కానీ సైన్స్ అనేది అన్ని నమ్మకాలని అంగీకరించదు. నమ్మకం వేరు, శాస్త్రం వేరు. నమ్మకం వేరు, తర్కం వేరు. నమ్మకం వేరు, హేతుబద్ధత వేరు. నమ్మకం వేరు, ఉనికి వేరు. కనుక నమ్మకం ఉన్నదల్లా ఉనికిలో ఉన్నట్లు కాదు, నమ్మినదల్లా ఉనికిలో ఉన్నట్లు కాదు, నమ్మినదల్లా శాస్త్రం కాదు. ఈ నమ్మకాలనేవి మనుషులని కేంద్రీకరించి కట్టడి చేసి ఆ కట్టడి క్రమంలో అది దోపిడీకి రూపంగా మార్చుకున్నారు. ప్రారంభంలో కుటుంబం ఏర్పడిన కొత్తలో ఈ కుటుంబం మనుషులందరినీ ఒక దగ్గర నిర్మాణం చేయడానికి ఒక రూపం మాత్రమే. అన్నా నీకు కాస్త ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, బయటికి వెళ్ళి మాట్లాడడం. సమాజంలో మొట్టమొదటి కుటుంబం ఏర్పడింది. ఆదిమ మానవుడు ప్రకృతి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాడు. ఆకలైనప్పుడు తింటున్నాడు, నిద్ర వస్తున్నప్పుడు పడుకుంటున్నాడు అన్న ఒక అద్భుతమైన పాట రాశాడు. మానవ పరిణామ క్రమం, ఈ మొత్తం ప్రకృతి ఎంత అద్భుతమైన ప్రకృతో, ఈ ప్రకృతిలో మనం మనిషి యొక్క ఈ జీవితం ఎంత గొప్పదో ఒక పెద్ద పాట రాశాడు. ఈ ప్రకృతిలో మనిషి అట్లా ప్రకృతితో పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఏమీ అర్థం కానప్పుడు ఉరుమెందుకు ఉరుముతుంది, మెరుపెందుకు మెరుస్తుంది, వానెందుకు వస్తుంది, భూమి ఎందుకు బద్దలవుతున్నది, వరదలు ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్నలు అన్నీ వేసుకున్నాడు మనిషి. ఆదిమ మానవుడు ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కూడా వెతుక్కున్నాడు. ఆ వెతుక్కునే క్రమంలో వాటి చుట్టూ కొన్ని నమ్మకాలు కూడా ఏర్పడ్డాయి. తన జీవితంలో తన మెదడుకు అందిన ప్రతి ప్రశ్నకి, తన మెదడులోకి వచ్చిన ప్రతి ప్రశ్నకి ఆ మెదడు సమాధానం ఇవ్వగలిగిన శక్తి ఆ మనిషికి ఉంది కనుక సమాధానం వెతుక్కున్నాడు. ఒక్కొక్కసారి సమాధానం దొరకనప్పుడు మనిషి ఏం చేశాడంటే ప్రశ్నలో ఉండిపోయాడు. అట్లే ఆనాటి మానవుడు ఆ ప్రశ్నలో ఉన్నప్పుడు మెల్లగా కుటుంబం అనేది ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. ఆడ మొగ కలిసి ఉండటం, వాళ్ళతో పాటు ఇంకా 2-3 కలిసి ఉండటం, ఒక కుటుంబం ఏర్పడటం. ఇట్లా 100 కుటుంబాలు 10 కుటుంబాలు 100 కుటుంబాలు 1000 కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ 1000 కుటుంబాలు ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది? 1000 కుటుంబాలని కంట్రోల్ చేసే ఒక యజమాని అవసరం వస్తాడు, అంటే ఒక రాజ్యం అవసరం వస్తుంది. ఈ 1000 కుటుంబాలను కంట్రోల్ చేయడానికి ఈ కుటుంబాలే వాళ్ళకి ఇచ్చాయి ఈ అధికారాన్ని. మీరు రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతం పొలిటికల్ సైన్స్లో చదువుతాం. మనమే ఏం చేసామంటే ఒక ఒప్పందం చేసుకున్నాం. మన రూలర్కి మనకి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. ఈ 1000 కుటుంబాలు కలిసి నీవు మా అందరికి సంబంధించిన మంచి చెడులు చూసుకో అని చెప్పి ఒక అధికారాన్ని అతనికి ఇచ్చాం. ఈ అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఆ మనిషి ఏం చేశాడంటే ఈ 1000 కుటుంబాలను కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక రాజ్య వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాడు. కుటుంబాలని కంట్రోల్ చేయడానికి ఏర్పడింది రాజ్యం. ఈ రాజ్య వ్యవస్థ నిర్మాణం చేసుకొని తన చుట్టూ 4 మంత్రులు, తన చుట్టూ కొంతమంది సేవకులు, వీళ్ళందరినీ రక్షించడానికి ఒక 100 మంది సైన్యం. ఇట్లా నిర్మాణం చేసుకున్నాడు రాజ్యము, సైన్యం. ఈ నిర్మాణం అయింది. అప్పుడప్పుడు ఈ 1000 కుటుంబాలకి ఈ రాజుకు, రాజ్యానికి, సైన్యానికి మధ్యన ఘర్షణ జరుగుతూ ఉండేది. వాళ్ళు చేసే చట్టాలకి
వీళ్ళ ఆలోచనలకి మధ్యన వైరుధ్యం ఉండేది. ఈ వైరుధ్యంలో భాగంగా ఘర్షణ జరుగుతూ ఉండేది. ఈ ఘర్షణ ఎప్పుడు ఘర్షణ జరుగుతుంటే దీన్ని ఎట్లా నివారించాలని ఆలోచించి మెల్లగా ఒక పూజారి వర్గం మధ్యలోకి వచ్చింది. పూజారి వర్గం, ఈ పూజారి వర్గం మధ్యలోకి వచ్చి ఏం మొదలు పెట్టిందంటే, అదిగో మెరుపు మెరిసింది కదా, ఈ మెరుపు ఎందుకు మెరుస్తుందో నీకు తెలియదు కదా. ప్రశ్న వచ్చింది, నీకు దానికి సమాధానం దొరకలే. అట్లా నీకు సమాధానం దొరకందే దేవుడు. నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, నీటిలో మునిగిపోతున్నారు, కొట్టుకపోతున్నారు. నీటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఒక ఆనకట్ట కట్టాలి. ఆనకట్ట కట్టినప్పుడు వరద ఎక్కువైనప్పుడు ఆనకట్ట తెగిపోతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కట్టలే తెగిపోతున్నాయి, ఇప్పుడే తెగిపోతున్నాయి. ఆనాటి పరిస్థితి ఆలోచించండి. కట్ట తెగిపోయింది, తెగిపోయిన తర్వాత మళ్ళీ వేశారు, మళ్ళీ తెగిపోయింది, మళ్ళీ వేశారు, మళ్ళీ తెగిపోయింది. 4వసారి వేశారు. దాని మీద ఒక రాయి పెట్టి ఆ పూజారి వర్గం, ఇదో మీరు ఈ రాయికి మొక్కితే కట్ట నిలబడుతుంది అన్నారు. నిజంగా శాస్త్రం ఏమిటంటే, తర్కం ఏమిటంటే, 1 సారి 2 సార్లు 3 సార్లు వేసిన తర్వాత మట్టి బాగా బిగుగా తయారవుతుంది, రాళ్ళు రప్పలు కలిసి గట్టిగా తయారవుతుంది. 5వసారికి నిలబడుతుంది. అది శాస్త్రం. కానీ వాడేం చేశాడు? ఈ శాస్త్ర పద్ధతిని పక్కన పెట్టి ఆ రాయిని పెట్టి, ఇది దేవుడు, ఇది కట్టమైసమ్మ, దీన్ని మొక్కండి, కట్ట నిలబడుతుందంటే ఆ మనిషి నమ్మకంతో దాన్ని మొక్కేశాడు. ఉరుము ఎందుకు ఉరుముతుంది? మెరుపు ఎందుకు మెరుస్తుంది? సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడు? చందమామ ఎందుకు వెలుగుతుంది? వర్షం ఎందుకు వస్తుంది? వీటన్నిటి చుట్టూ మనిషిని ఆ పూజారి వర్గం, శ్రమకి దూరంగా ఉండే పూజారి వర్గం, ఆ రాజ్యాన్ని కాపాడడానికి ఈ మనుషులని మధ్యలో ఈ పూజారి వర్గం ప్రవేశించి మతము అనే ఒక భావాన్ని తీసుకొచ్చింది, ఒక ఆలోచన తీసుకొచ్చింది. కనుక దేవుడు మతము 2 వేరు కావు. ఇవి మానవాతీత శక్తులుగా మన ముందుకు వచ్చాయి. మానవాతీత శక్తులుగా మనం ముందుకు వచ్చిన తర్వాత రాజ్యం ఈ మతం పేరు మీద కంట్రోల్ చేయటం సులభం అయిపోయింది. ఆ పూజారి ద్వారా కంట్రోల్ చేయటం. రాజంటే ఇక మెల్లగా పుస్తకాలు రాయటం మొదలుపెట్టారు. రాజంటే ఎవరనుకున్నారు? దైవదత్త అధికారం రాజుకు సంక్రమించబడిందని చెప్పి సిద్ధాంతాలు వచ్చాయి. పొలిటికల్ సైన్స్లో చదువుతాం మనం. దైవదత్త అధికారం, ఈ దేవుడే అధికారాన్ని రాజుకి ఇచ్చాడు. ఎందుకు రాజుకి ఇచ్చాడంటే, రాజు స్వయంగా దేవుని చేత పంపించబడిన వాడు. మత గ్రంథాలు మెల్లగా ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అది క్రైస్తవ మతమైనా, అది ఇస్లాం మతమైనా, అది హిందూ మతమైనా, ఏ మతమైనా సరే, ఈ మతాలన్నీ ఏం చెప్తున్నాయి? ఒక దైవాంశ సంభూతుణ్ణి మిమ్మల్ని పరిపాలించడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు, కనుక ఆయన పరిపాలిస్తాడు, మీ అధికారాలను ఆయనకు అప్పచెప్పండి అనే ఆలోచనని మతం ప్రచారం చేయటం మొదలుపెట్టింది. ఇక్కడి వరకు వచ్చాం మనం. ఆ మతంలో దేవుడు ప్రధాన ప్రక్రియగా ఉండి పూజా విధానం ఒకటి నిర్మాణమై దాన్ని చేయడానికి కొందరు వచ్చారు. అయితే ఎవరైనా సరే వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు నమ్ముకోవచ్చు. నమ్ముకునే క్రమంలో అది విశ్వాసంగా ఉన్నంత కాలం ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇంట్లో దేవుని నమ్ముకోవచ్చు, తప్పేం లేదు. ఎవరింట్లో వాళ్ళు, తప్పేం లేదంటే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ దీన్ని అంగీకరిస్తుందని కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. ఎవరింట్లో వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు, ఎందుకంటే ఇది కేవలం వ్యక్తి నమ్మకం మాత్రం. కానీ దాన్ని బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఉన్నవాళ్ళు మీరు కూడా నమ్మాలి అన్న దగ్గర మనకు అభ్యంతరం ఉంది. నీవు వ్యక్తిగతంగా నమ్ముకో, ఎల్లమ్మను, పుల్లమ్మను, మశమ్మను, రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ, ఎవరినైనా నమ్ముకో. కానీ నేను కూడా దాన్ని నమ్మాలి అనటం. యేసుని నమ్ముకునేటోళ్ళు యేసుని నమ్ముకోండి, ఇస్లాం ప్రాఫెట్ నమ్ముకోండి, ఆయన నమ్ముకోండి, ప్రవక్తను, ఎవరు వాళ్ళు నమ్ముకోవచ్చు. కానీ నీవు నమ్మిన దాన్ని నన్ను నమ్మనమని బలవంతం చేయటం, నీవు నమ్మినదే నిజమని, సత్యమని, సర్వాధికారమని ప్రచారం చేయటం, అక్కడనే అభ్యంతరం ఉన్నది. సమాజం ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఈ మొత్తం సమాజం ఎవరి విశ్వాసాలు వాళ్ళకున్న చోట ఆ విశ్వాసాలు శాస్త్రబద్ధమైన విశ్వాసాలుగా మారడానికి కావలసిన ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు దానికి అడ్డుపడే అవకాశం రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. సైన్స్కు అడ్డుపడే అవకాశాలు పెరిగిపోతూ ఉన్నాయి. కోట్ల మంది ప్రజలు వెళ్ళారు ఇప్పుడు అక్కడికి. ఆ మహాకుంభమేళకి కోట్ల మంది ప్రజలు వెళ్ళారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్క ప్రదేశంలో అన్ని కోట్ల మంది ఒక దగ్గర ఉంటే ఈ ప్రకృతి ఏమవుతుంది అని ఆలోచించండి. మన విశ్వాసం మనకు ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలకు వస్తుందని చెప్పారు, అది 140 సంవత్సరాలు, ఎన్ని అన్నా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఓకే, ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, మళ్ళీ అప్పటి వరకు మనం బతుకుండలేం కదా, కనుక మనం అందరం పోయొద్దాము అనే ఒక కార్యక్రమం మొదలైంది.
మరి దేశంలో ఉన్న 145 కోట్ల మంది అక్కడికి వెళితే ఏం కావాలి? ఆ ప్రాంతం, ఆ నది ఏం కావాలి? ఆ ప్రకృతి ఏం కావాలి? ప్రకృతిని నాశనం చేసే హక్కు మనకెవరిచ్చారు? కాలుష్యం చేసే హక్కు మనకెవరిచ్చారు? ఈ ప్రశ్న వేసుకుంటే ఆ కుంభమేళ, ఆ జలం, ఆ నదిలో నుంచి వచ్చే ఆ జలం అది ఎంత పవిత్రమైందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంతమంది వెళ్ళి అందులో మునిగితే, ఇంతమంది శరీరముల మీద ఉన్న రకరకాల అంశాలు ఆ నీటిలో కలిస్తే ఒకరి నుంచి ఒకరికి అది ఎలాంటి వైపరీత్యం జరుగుతుందో ఆలోచించాలి కదా సమాజం. ప్రభుత్వం ఆలోచించాలి కదా, కంట్రోల్ చేయాలి కదా. ఏమని చెప్పాలి? నీ ఇంటి దగ్గర ఉన్న గంగలో నీవు మునిగినా అది నీ ఆలోచన, నీ నమ్మకం పవిత్రమైనదిగానే ఉంటుంది అని చెప్పాలి. చెప్పకపోగా ఏం చేస్తున్నారు? నేను ఆశ్చర్యపోయాను. ఈ మధ్యన ఎవరో ఒక ఫ్రెండ్ చెప్తే, నేను ఈ మధ్యలో సినిమాలు చాలా రోజులు అయింది టాకీస్కి వెళ్ళక, టాకీస్ సినిమా థియేటర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుందట. ఇది మహాకుంభమేళకు సంబంధించి ప్రతి టాకీస్లో తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందట. ఇక ఇన్ని కోట్ల మంది సినిమాలు చూసిన వాళ్ళందరూ అక్కడ చూసి అక్కడికి వెళ్ళాల్సిందే కదా. టీవీలలో, సినిమాలలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చిన తర్వాత 140 సంవత్సరాలు ఒకసారి వచ్చేది కనుక ఇప్పుడు నా బిడ్డ అడుగుతుంది మా మిస్సెస్ను, అమ్మ ఇది ఎప్పుడు జరుగుతుంటుంది అని అడిగితే మా మిస్సెస్ చెప్పింది, 2 నెలలకు ఒకసారి వస్తుంది అని. అంటే అప్పటి వరకు మనం బతుకున్నాం కాదమ్మా అని అంటుంది నా బిడ్డ. ఇంటర్మీడియట్ చదివే నా బిడ్డ. నిజమే, బతుకున్నాం. అప్పుడు మా మిస్సెస్ ఏమన్నంటే, మరి బతుకున్నాం కదా పోయేసి వస్తావే అని అన్నది. అక్కడికి వెళ్ళేదానికన్నా ఇక్కడనే చచ్చిపోవడం మేలు అమ్మ అంటుంది నా బిడ్డ. ఓకే, అంటే ఆ పరిస్థితిని చూసి రోజు చూస్తుంది కదా టీవీలో, వార్తల్లో. ఇప్పుడే ఒక యాక్సిడెంట్ జరిగింది ఢిల్లీలో. ఆ వార్తలు చూసుకుంటే ఈ చర్చ జరుగుతుంది మా ఇంట్లో. అంటే ఈ పరిస్థితి సమాజాన్ని ఇట్లా నడపటం అనేది స్వయంగా పాలకులే పూనుకోవటం దగ్గర మనకు అభ్యంతరం ఉంది. పాలకులు వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. కానీ పాలకులే పూనుకొని మానవాతీత శక్తులని, ప్రకృతి అతీత శక్తులను ప్రోత్సహించటం అనేది, ఒక విశ్వాసాన్ని ప్రోత్సహించటం అనేది అది సరైంది కాదు అనేది మనం మాట్లాడుతున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ సమాజంలో రోజు రోజుకి సైన్స్ పెరిగింది. సైన్స్లో ఉండే మనం వాడే వస్తువులు పెరిగాయి, యంత్రాలు పెరిగాయి. మరి ఇన్ని పెరిగినప్పుడు మనుషుల ఆలోచన ఎక్కడ మారుతుంది? మారటం లేదు కదా. మారకపోగా ఆ మనిషిని పూర్తిగా అందులోకి, అంటే మతంలోకి, విశ్వాసంలోకి, దేవుడిలోకి నియంత్రించే, దింపే ఒక పద్ధతి ప్రకారం కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుందంటే, ఈ ప్రపంచంలో మతము దేవుడు విడిగా ఉండరు. మతము దేవుడు రాజ్యాన్ని కాపాడతారు, మతము దేవుడు దోపిడిని కాపాడతారు, మతము దేవుడు పెట్టుబడిని కూడా కాపాడతారు. అంటే పెట్టుబడిదారులను కాపాడతారు. ఈ పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా తమ దోపిడిని నిర్విఘ్నంగా కొనసాగించుకోవడానికి ఈ మతాన్ని, దేవుని ఉపయోగించుకుంటారు. అందుకే మనం ప్రజలకి అడ్రస్ చేయవలసింది కేవలం మతం దేవుడు అని మాట్లాడితే కూడా కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఆ మతము దేవుడు అనే విషయము ఎంత లోతుల్లోకి వెళ్ళి దోపిడీ చేస్తుంది అనే విషయాన్ని అర్థం చేయండి సార్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. ఇటీవలి కాలంలో బొడ్రాయి పండుగలు జరిగాయి. ఈ బొడ్రాయి పండుగలు జరిగినప్పుడు ఎంత దోపిడీ జరిగిందో మీరు ఆలోచించండి. నేను ఎప్పుడో టీవీ 9లో మాట్లాడితే చిన్న వీడియో చేశారు, కొన్ని కోట్ల మంది చూశారు ఆ చిన్న వీడియోని. బొడ్రాయి పండుగ ఎంత దోపిడీ చేసింది మనుషుల్ని. ఒక ఊరిలో బొడ్రాయి పండుగ అంటే 7 రోజులు జరిగితే ఊరిలోకి ఎవరు రావద్దు, ఊరి బయటకు ఎవరు వెళ్ళొద్దు. ఊరిలోకి వచ్చింటే ఇంక అందులోనే ఉండాలి. అందుకే మొత్తం చుట్టాలందరినీ పిలుచుకుంటారు. ఆ ఊరోళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. ఒక వారం 10 రోజులు ఆ ఇంట్లో ఇక తాగడం, తినటం ఇక కొనసాగుతూ ఉంటుంది. బంధువులు లేక వచ్చారు కనుక ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఇంటింటి మీద ఊరిలో 5,000, 10,000 వసూలు చేసి, ఒక్కొక్క ఇంటికి 5,000 నుంచి 10,000 వసూలు చేసిన గ్రామాలను కూడా చూశాను నేను. మొత్తం ₹1,00,00,000, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు వసూలు చేసి బొడ్రాయి పండుగ నడిపారు. ఇది బాగానే ఉంది. బొడ్రాయి ఒక విశ్వాసం, బొడ్రాయి ఒక నమ్మకం. ఈ నమ్మకం చుట్టూ ఎంత దోపిడీ జరిగిందో ఆలోచిస్తే, ఒక ఇంటిలో 10 మంది ఉన్నారనుకుంటే 10 మంది వారం రోజులు తాగటం మొదలు పెడితే 10 మందిలో 5 మంది మగవాళ్ళు ఉంటే 5 మంది తాగితే, మద్యం సేవిస్తే రోజుకి ఒక కాటన్ అయిపోతే, ఒక కాటన్కి ఎంత అవుతుందో మీరు లెక్క కట్టండి. 10 రోజులకు ఎంత అవుతుంది? ఈ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుంది?
ఆ వైన్ తయారు చేసే, బీరు తయారు చేసే ఒక పెట్టుబడిదారుడు ఉంటాడు కదా, ఆ పెట్టుబడిదారుడికి డబ్బు వెళ్తుంది. ఆ తర్వాత 10 మంది కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుంటారు. ఈ కొత్త బట్టలు కొనుక్కొచ్చుకున్నటువంటి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి? వస్త్ర పరిశ్రమ ఎవడి చేతిలో ఉందో పెట్టుబడిదారుడు వాని చేతుల్లోకి వెళ్తుంది. ఈ 10 మంది 10 రోజులు కూర్చొని తింటారు, ఏ పని చెయ్యరు. 10 రోజులు కూర్చొని తినడానికి బియ్యం కావాలి, పప్పులు కావాలి, ఉప్పు కావాలి, బెల్లం కావాలి, కూరగాయలు కావాలి. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనాలి. ఈ అన్నిటికీ వ్యాపారస్తులు ఉంటారు. ఈ అందరి వ్యాపారస్తుల దగ్గరికి డబ్బు వెళ్ళిపోతుంది. మరి ఈ 50,000 1,00,000 ఒక కుటుంబం ఖర్చు చేస్తే ఈ 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యన ఆ కుటుంబం ఎక్కడి నుంచి తెచ్చి డబ్బు అనేది ప్రశ్న, అసలు ప్రశ్న. సంపాదించిన డబ్బా, అప్పు తెచ్చిన డబ్బా? 90% కుటుంబాలు అప్పు తెచ్చారు. 90%. నేను నమూనాగా ఆంధ్ర ప్రాంతంలో ఒక 5-6 విలేజ్లను, తెలంగాణ ప్రాంతంలో ఒక 5-6 విలేజ్లను తీసుకొని ఒక సర్వే చేయించారు. చేస్తే అందరూ 90% అప్పులు తీసుకొని పండగ కోసం ఖర్చు పెట్టారు. 1,00,000 రూపాయలు అప్పు చేసి పండగ కోసం ఖర్చు పెడితే డబ్బంతా ఎవరి చేతిలోకి వెళ్ళింది? పెట్టుబడిదారు చేతిలోకి వెళ్ళింది. భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది అంబికా దర్బారు భక్తి అనేది నినాదం. ఇది నినాదం. ఇది కొన్ని సంవత్సరాల పాటు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వింటున్నా. ఈ నినాదం వెనక అంబికా దర్బార్ భక్తి అనే ఒక పెట్టుబడిదారుడు ఉన్నాడు. ఈ పెట్టుబడిదారుడు తన పెట్టుబడిని పెట్టి లాభాలు సమకూర్చుకోవడానికి భగవంతునికి భక్తునికి మధ్యన లంకె కుదిర్చాడు. కనుక ఎప్పుడైనా మతము దేవుడు విడి అంశం కాదు, అది దోపిడిలో భాగం. అది నేను అర్థం చేసుకున్నా. మార్క్సిస్టు పరిభాషలో నాకు ఇట్లా అర్థమైంది. అందుకే జయగోపాల్ గారికి మాకు ఒక వివాదం నడుస్తూ ఉండేది. ఎప్పుడు నాస్తిక రామకృష్ణ గారు ఉండేవారు గుంటూరు దగ్గర. నాస్తిక రామకృష్ణ గారికి మాకు చాలా చర్చ జరుగుతూ ఉండేది. వారు కేవలం దేవుడు గురించి మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే మేము అనేవాళ్ళం దేవుడు మతం ఇది దోపిడిలో భాగం, దోపిడి గురించి కూడా మాట్లాడాలి, అప్పుడే ప్రజల్ని మనం అడ్రస్ చేయగలుగుతాం. దేవుడు మతం అనేది రాజ్యానికి దోపిడిదారులకి చాలా సులభం. ఇట్లాంటి అలౌకిక విషయాల్లోకి వెళ్ళామనుకోండి, అమూర్త విషయాల్లోకి వెళితే మనం బయటపడడం చాలా కష్టం నమ్మకాల్లోకి వెళ్తే. అందుకోసమే ఈ నమ్మకం చుట్టూ ఉన్న దోపిడి గురించి మాట్లాడినప్పుడు నమ్మకాన్ని అడ్రస్ చేయటం సులభమవుతుంది అనే ఒక చర్చ. ఇది ఒక ఆలోచన అంత మాత్రం. ఈ ఆలోచన కలిగి ఉంటే మనం విడిగా దేవుని మాట్లాడామనుకోండి, వెంటనే మనం వినబడతారు. సైన్యం, రామ సైన్యం ఏదో ఇప్పుడు పాపం బాలాజీ ఆ టెంపుల్ ఆయన దాడి చేశారట కదా. ఈ రామ సైన్యం రేపు నిన్ను కొట్టొచ్చు, నన్ను కొట్టొచ్చు, మన ఇంట్లోకి ఒక 100 మందిని తీసుకొని వచ్చి ఇల్లు మీద దాడి చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపి వెళ్ళిపోవచ్చు. ఏమైనా జరగవచ్చు రానున్న కాలం. కనుక మనం ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసే క్రమంలో మతాన్ని దేవుణ్ణి అన్వయించి మాట్లాడటం అనేది ఇవాళ కర్తవ్యం. విద్యార్థులుగా మీరు ఆలోచించండి. సైంటిఫిక్ టెంపర్ రోజు రోజుకి తగ్గిపోతుంది. శాస్త్రీయ విద్యా విధానం వర్ధిల్లాలి అని మేమందరం గోడల మీద రాశాం. నాగేశ్వరరావు రాశాడు, ఇది అక్కడ మనోడు రాశాడు, అందరు రాశాం. శాస్త్రీయ విద్యా విధానం కొనసాగాలి. కానీ శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటం లేదు మా దగ్గర. పోరాటం లేదు. ఏముంది మా దగ్గర? వర్గ పోరాటం ఉంది. వర్గ పోరాటం జరిగితే మన రాజ్యం వచ్చిన తర్వాత శాస్త్రీయ విద్యా విధానం వస్తుందని పాఠాలు చెప్పాము. రాజ్యం రావాలంటే మొదలు నీకు శాస్త్రీయ విద్యా విధానం రావాలి. ఇది వేర్వేరు అంశాలు కాదు. రాజ్యం వచ్చినాక శాస్త్రీయ విద్యా విధానం పెడతామంటే కాదు. శాస్త్రీయ విద్యా విధానం పెరిగితేనే కదా రాజ్యం రావడానికి. అది రామకృష్ణరావు గారు, జయగోపాల్ గారు మాతో అనేవాళ్ళు. మీరు దేవుడు మతము ఉన్నంత కాలం, ప్రజల్ని పీడిస్తున్నంత కాలం మీ వర్గ పోరాటంలోకి వాళ్ళు రారండి. ఇది కల్చరల్ యాక్టివిటీ, ఇది కల్చరల్ కార్యక్రమం. సాంస్కృతిక పోరాటం లేకుండా వర్గ పోరాటం సక్సెస్ కాదని వాళ్ళ వాదన. ఈ రెండింటి మధ్యన కూడా ఇప్పటికి ఇంకా ఘర్షణ నడుస్తూ ఉన్నది. ఇది మొదల అది మొదల. నా ఉద్దేశం అయితే ఏది మొదలు ఏది చివర కాదు, రెండు ఏకకాలంలో జరగవలసిన పోరాటాలు. కుల నిర్మూలన మొదల, వర్గ నిర్మూలన మొదలంటే రెండు ఏకకాలంలో జరగవలసిన పోరాటాలు. మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. రష్యా, చైనా కూలిపోవడానికి కారణం కల్చరల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ కల్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మావో గుర్తించి 1965లో బంబార్ద హెడ్ క్వార్టర్స్ అని పిలిపించాడు. సాంస్కృతిక విప్లవం, దాని పేరే కల్చరల్ రెవల్యూషన్. సాంస్కృతిక విప్లవం మనలో ఉన్న అన్ని వర్గ ధోరణులు, సాంస్కృతికపరమైన అంశాలు, మతపరమైన అంశాలు మన మెదల్లో నిండిపోయాయి. సోషలిజం కూలిపోబోతుంది కనుక మనం ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ను కూలగొట్టాలని ఆయన పిలిపించాడు. అది సక్సెస్ కాకుండానే ఆయన చనిపోయాడు. ఇప్పుడు చైనా ఎక్కడికి వెళ్ళిందో మనం చూస్తున్నాం. అందుకే
భారతదేశంలో సాంస్కృతిక విప్లవము, రాజకీయ విప్లవము ఏకకాలంలో జరగాలి. ఇవి రెండు ఇరుసులు, విప్లవానికి రెండు ఇరుసులు, రెండు ఏమంటే చక్రాలు, ఒక ఇరుసుకు రెండు చక్రాలు. ఆ పద్ధతిలో ముందుకెళ్ళడానికి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్గా మీ కృషి ఉండాలని, యువతరం తలుచుకుంటేనే దేనైనా మార్చగలమని, ఆ ప్రయత్నంలో మీరు ముందుకు కొనసాగే క్రమంలో ఒక టీచర్గా, ఒక ఆలోచన పరుడిగా తప్పనిసరిగా మీకు చేదోడుగా వాదోడుగా ఉంటానని, దయచేసి నేను ఇప్పుడు కొల్లాపూర్ వెళ్ళాలంటే ఒక 4 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి. నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్తాను. ఒక మీటింగ్ ఉన్నది. థ్యాంక్ యూ మీ అందరికీ.